సార్ ఎవరు వచ్చారు చెప్పండి. ఈరోజు మా వివాహ పరిచయ వేదిక ప్రతి ఆదివారము ఉదయం 10 గంటలకి మన శ్రీ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున యాదవ వివాహ పరిచయ వేదిక ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో జూమ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ప్యారలల్ గా జరుగుతుంది. సో మీరందరూ తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరందరూ కూడా ఇది ఆన్లైన్ పరిచయ వేదిక మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, జనరల్ గా మనం పరిచయ వేదిక పెట్టాము ఎక్కడన్నా అంటే అక్కడికి జనాలు వెళ్లాల్సి వస్తుంది. పరిచయ వేదిక అంటే ఒక ఏరియాలో పరిచయ వేదిక పెడితే అక్కడికి మీరు ఎక్కడెక్కడి నుంచో రావాలి. ఇప్పుడు ఒంగోలులో పెడితే ఒంగోలు వాళ్ళే రాగలరు, విజయవాడ వాళ్ళు రాగలరా, చెన్నై వాళ్ళు తమిళనాడు, తిరుపతి వాళ్ళు రాలేరు. సో విశాఖపట్నం వాళ్ళు రాలేరు. ఆన్లైన్లో అంటే ఎంతో మంది రావచ్చు, అబ్రాడ్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, నాతో అబ్రాడ్ నుంచి కూడా కనెక్ట్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని యాదవ సోదరులు అందరూ కూడా ఉపయోగించుకోండి. మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడున్నా కూడా ఈ వివాహ పరిచయ వేదికలోకి ప్రతి ఆదివారం జరుగుతుంది కాబట్టి ఉదయం 10 గంటలకు మీరు వచ్చేసి నాతో డిస్కస్ చేసి మ్యాచ్ని తీసుకొని మీరు ప్రాసెస్ చేసి నాకు చెప్తూ ఉండాలి ఫీడ్బ్యాక్. అంటే మీరు చెప్తా ఉంటే మనం అది కాకపోతే ఇంకొకటి అట్లా వెళ్తా ఉండొచ్చు. అక్కడ జనరల్ గా ఏం జరుగుద్ది అంటే మీ సైకాలజీ ఏంటిది అనేది నాకు తెలియాలి. మీరు ఆస్ట్రాలజీ అనే ఉచ్చులో ఇరుక్కొని ఉన్నారా, పోతే ఇంకేదైనా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఫిజికల్ అపియరెన్స్ బాగుండాలి, బాగా అందంగా ఉండాలి, ఈ టైప్ లో ఉన్నారా, లేకపోతే సామాజిక అంటే ఫైనాన్షియల్ ఆర్థిక అసమానతలు, సామాజిక సోషల్ స్టేటస్లు ఇవన్నీ చూస్తున్నారా, ఇట్లా చాలా ఉన్నాయి. ఈరోజు ఒక మన యాదవులకే కాదు అందరికీ కూడా పెళ్ళిళ్ళు అనేది హిందువుల్లో చాలా కఠినంగా ఉంది, కష్టంగా ఉంది. ఒకవేళ మీరు చేసినా కూడా సక్సెస్ అయినా కూడా లేట్ మ్యారేజెస్ కింద వెళ్ళిపోతా ఉన్నారు, 30 దాటిపోతా ఉన్నాయి. అర్లీ మ్యారేజెస్ అనేవి చాలా తక్కువగా జరుగుతూ ఉన్నాయి. 24, 25 ఇలా జరిగేవి చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి కారణాలు ఎన్నో, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేను ఒక ఆర్మీలో చేసిన 30 years టెక్నికల్ ఇంజనీర్ని ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇది ఏంటి ఇంత వరస్ట్ కండిషన్ లో ఉంది ఈరోజు వివాహ వ్యవస్థ. ఇది దేశానికి చాలా ఏంటంటే ఉన్నతి అంటే ప్రగతి, దేశం ముందుకెళ్ళాలి అంటే యువత ఉండాలి, అంటే సంతానం ప్రొడక్షన్ ఉండాలి. అది హిందువుల్లోనే ఎందుకు ఇంత డ్యామేజ్ అవుతుంది అంటే దానికి జ్యోతిష్యం అనేది పెద్ద తలకాయ నొప్పిగా తయారైంది. దాని ప్రకారం నేనేం చేశాను అంటే మళ్ళీ ఇంకొక సొల్యూషన్ ఎత్తుక్కుంటూ, నాకు ఆర్మీలో ఏం నేర్పించారు, ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎదుగుతూ ఉండాలి. అప్పుడు ఈ ఏదైతే 75% మ్యాచ్లన్నీ జ్యోతిష్యం మీద పోతున్నాయో, నేను మన ఒక జ్యోతిష్య ప్లాట్ఫామ్ ని మళ్ళీ పెట్టాను. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం అనే ఒక ప్లాట్ఫామ్ పెట్టి ప్రతి సోమవారం ఒక ఉచిత క్లాస్ పెట్టి తల్లిదండ్రుల్ని, వధూవరులను కూడా క్లాసులోకి పిలిచి ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ గా వాళ్ళకి అవగాహన సదస్సు. అది కృష్ణమూర్తి అవ్వచ్చు. కృష్ణమూర్తి ఈ రోజుల్లో ఎవరు కూడా చిల్లర జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎవరికి కృష్ణమూర్తి రాదు. పోతే ఆ వేదికని కానీ కృష్ణమూర్తిని కానీ మీకు నెక్స్ట్ లెవెల్లో ప్రతి సోమవారం జ్యోతిషి క్లాస్, అక్కడ మీరు జ్యోతిషి క్లాస్ ప్రతి సోమవారం వస్తే మీ చార్ట్ కూడా ఉచితంగా అనలైజ్ చేయించుకోవచ్చు. ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు ఉంటుంది. జూమ్ లింక్ కూడా ఇచ్చున్నాను. నేను ఇచ్చిన జూమ్ లింక్ పబ్లిష్ చేసిన అన్ని గ్రూపుల్లో కూడా ఆ లింక్ మీదనే లైఫ్ లాంగ్ పర్మనెంట్ లింక్, దాని మీదే నా కోడింగ్ క్లాసులైనా వివాహ పరిచయ వేదిక మీటింగ్ అయినా మీకు జూమ్ లోకి రావచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేసి పోతే జ్యోతిష్య క్లాసులు అయినా నా సర్వీసెస్ జరిగేదన్నీ అదే లింక్ మీద. కాబట్టి వీటిని వాడుకోండి, మీకు అందరికి ఉపయోగపడుతుంది. సర్వీసెస్ అన్ని కూడా అందరికీ కూడా సహాయం జరగాలి, మీరందరూ కూడా మంచి మనసుతోటి వివాహాలు ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో మా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున ఇస్తున్న సర్వీసెస్ ఇవి. ఇందులో ఒక వివాహ పరిచయ వేదిక కానీ, ఒక జ్యోతిష్య ఆలయం కానీ, పోతే కోడింగ్ క్లాసులు కానీ, ఒక గోశాలకి సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా మన సంస్థలో జరుగుతున్న సర్వీసెస్. సార్ చెప్పండి, ఎవరు ఇచ్చారు, ఏంటి విషయం, ప్రోగ్రెస్ ఏంటిది, మ్యాచ్లు ఎవరితో నేను చెప్పిన వాళ్ళతో మాట్లాడారా? చెప్పండి సార్, చెప్పండి. నమస్తే, జై హింద్ సార్, జై హింద్, జై హింద్, చెప్పండి సార్. మాట్లాడండి, మాట్లాడి చెప్పి నాకు ఫీడ్బ్యాక్ చేయండి సార్. ఫీడ్బ్యాక్ చేస్తే దాంట్లో మనకి ఏంటి లోటుపాట్లు, వాళ్ళు ఎలా ఉన్నారు, అమ్మాయి సైడ్ వాళ్ళు, అబ్బాయి సైడ్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మీరేం కోరుకుంటున్నారు,
ఎందుకు మనం మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము. ఇది ఒకవేళ ఏమొస్తుంది అంటే, నాకు చెప్పినందువల్ల నేనేంటంటే కేస్ టు కేస్ స్టడీ చేస్తుంటాను. మిగతా మిగతా ప్లాట్ఫామ్స్ వేరు. ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే నేను పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి ఒక కేస్, ఒక మ్యారేజ్ ని అబ్బాయి సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా నేను పర్సనల్ గా చాలా ఇంట్రెస్ట్ గా స్టడీ చేస్తాను. ఇది నాకు ఇష్టం కూడా. ఎందుకనంటే ఈరోజు వివాహ వ్యవస్థలో తలకాయ నిప్పైన జ్యోతిష్యం వల్ల ఒకవేళ ఆ తల్లిదండ్రులకు జ్యోతిష్యం అనే ఒక పిచ్చిలో ఉన్నారు, ఊబిలో ఉన్నారంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేయొచ్చు. లేదు వాళ్ళు నమ్ముతున్నారు అన్నప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఆ జ్యోతిష్యం ఏందో క్లాసులోకి పిలిచి క్లాసు రూపంలో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు. ఈ చిల్లర జ్యోతిష్యం ఎలా జరుగుతుంది, ఎలిక పిల్లి పాము ముంగిసి అని పెళ్లిళ్ళు ఎలా చెడగొడతా ఉన్నారు. సో అసలు జ్యోతిష్యం అంటే ఎంత డీప్ అనలైసిస్, అది ఒక పెద్ద సబ్జెక్టు అని వాళ్ళకి మనం చెప్పచ్చు. కాబట్టి అందుకనే నేను కేసు స్టడీ చేస్తూ ఉంటాను. లేదు ఎవరైనా పెళ్లి ఖర్చులు మాకు ఎక్కువ కావాలండి, ఇవ్వటం లేదు, 25 లక్షలు కావాలంటే ఎవరు ఇస్తారు సార్ మీకు 25 లక్షలు? వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ గురించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఇంకా అవసరం అయితే మీకు ఇద్దరే అబ్బాయిలు కదా సార్, మీరు ఆ ఇద్దరు అబ్బాయిలు అయినందువల్ల ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అదే ఒక ఒక కూతురు ఉంటే మీరు ఇట్లా డిమాండ్ చేయగలరా? తప్పు కదా ఇది, ఈ రకంగా మీరు డిమాండ్ చేయటం. పెళ్లి ఖర్చులు అంటే ఏదో ఒక రకంగా ఇస్తారు, అంతేగాని మరీ 25 లక్షలు ఇవ్వాలి. ఉన్నాయి నా దగ్గర కేసులు ఉన్నాయి. ఇట్లా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. చేయకపోతే ఏమొస్తుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వెళ్తున్న మార్గమే కరెక్టు, ఈ రకంగా ఈ ఇస్తేనే మేము, అది ఏంటంటే ఒక రకంగా ఏంటంటే సామాజిక శోషణ. మాకు మగపిల్లలు ఉన్నారు అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము డిమాండ్ చేస్తాము. మాకు బాగా కోట్లు ఇవ్వలేదు. కోట్లు ఎందుకు ఇస్తారు మీకు? ఇస్తే అమ్మాయికి స్త్రీధనం కింద ఇస్తారు. తండ్రి ఆస్తిలో ఆ అమ్మాయికి వాటాగా అది స్త్రీధనం కిందనే ఇస్తారు. అంతేగాని మీకు మీరు మాకు ఇస్తే మేము బాగా చూస్తామండి అనేది తప్పు అవుతుంది. కాబట్టి తెలుసుకోండి, అన్నీ కూడా సామాజిక రుగ్మతల కింద వస్తుంది, సైకలాజికల్ డిజార్డర్స్. మ్యారేజెస్ మీరు అనొచ్చు వాసు యాదవ్ మేము చేయటం లేదంటే చేస్తారు. ఎప్పుడో మీరు లేట్ మ్యారేజెస్ కింద వెళ్తారు, అంతేగాని సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. తిరుగుతూ ఉంటారు, చెప్పులు అరిగిపోతాయి. మీ సైకలాజికల్ గా మీరు అందులో మిమ్మల్ని మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. వయసు పెరుగుతూ ఉంది, మీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, అయినా మెచ్యూరిటీ ఉండదు. సమాజంలో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉంది. మీకు తెలియదు ఆ విషయం? అమ్మాయిలు దొరకడమే చాలా కఠినంగా ఉన్న ఈ స్థితుల్లో మీరు ఒక అమ్మాయిని చేసుకోవాలంటే ఎన్నో లెక్కలేస్తూ ఉన్నారు. అది అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు, అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అలా చేస్తే వెనకబడిపోతారు, ఇబ్బంది పడిపోతారు. కాబట్టి నా సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున నేను చెప్పేది ఏంటి అంటే, నేను ఎప్పుడు మీకు ఇక్కడ సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను. ప్రతి ఆదివారం మీకు ఎప్పుడు టచ్లోనే ఉంటాను. ప్రతి ఆదివారం 10 గంటల మీటింగ్ జరుగుద్ది. సోమవారం 8 గంటలకు జ్యోతిష్యం సాయంత్రం క్లాస్ జరుగుద్ది. కానీ ఆదివారం మీటింగ్ రారు. సోమవారం నుంచి శనివారం దాకా కాల్స్ వస్తాయి నాకు. అంటే మీకు ఏదన్నా చెప్పాలి అనుకుంటే, కౌన్సిలింగ్ చేయాలంటే ఒక్కొక్కరికి నేను ఎంతసేపు చెప్పగలను? అదే సండే మీటింగ్కి వచ్చారనుకోండి ఆన్లైన్లో, మీకు నేను చెప్పాలి అందరికి కంబైన్డ్గా చెప్పగలను. సండే మీటింగ్ రాకుండా సోమవారం నుంచి శనివారం దాకా కాల్స్ వస్తాయి. కాల్ చేసుకొని వస్తారు, సార్ అది సార్ ఇది సార్ మేము ఇట్లా మాట్లాడాం అట్లా మాట్లాడాం. సండే వచ్చి మీ ఫీడ్బ్యాక్ ఎందుకు చేయదు? సో ఆలోచించండి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థలో ప్రతి మనిషి కూడా మంచితనంతో ఆలోచిస్తే మంచి మంచి మ్యారేజెస్ ఉన్నాయి. కొంతమంది నాకు చాలా మంది చెప్తా ఉంటారు, మాకు చాలా ఆస్తులు ఉన్నాయండి, అయితే మా అబ్బాయికి ఉద్యోగం లేదండి. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి ఏదో బిజినెస్ చేస్తున్నాడండి. అబ్బాయి వయసు ఎంత? 95, 94. అంటే మీకు అర్థం కావటం లేదా? ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు ఉద్యోగం కోరుకుంటున్నారు, మీ బిజినెస్ ఎవరు చూడటం లేదు. సరే, నేను చెప్తున్నాను సార్, మీ బిజినెస్ ఎవరు చూడటం లేదు. ఆ అబ్బాయికి మీరు 95, 94లో ఉన్నారు, మీరేమో ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. అలాంటప్పుడు పేదమ్మాయిని తెచ్చేసుకోండి. ఎందుకు ఇష్టపడరు? పేదమ్మాయి మంచిదే కదా, మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి, అవి సరిపోతాయి కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఆస్తి రావాలి, మా దగ్గర ఉంది, ఇంకా అది మూట అవ్వాలి, పెద్దదవ్వాలి అనేది ఎందుకు? ఇప్పుడు మీ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు, ఆ బిజినెస్ అనేది సమాజంలో ఎవరు కూడా నచ్చటం లేదు ఈ రోజుల్లో, మీకు తెలియంది కాదు. అలాంటప్పుడు ఒక పేద అమ్మాయిని తెచ్చి చేసుకోండి. అది వద్దు, అట్లా చేసుకోండి సార్, మాకు మంచి వాళ్ళని తీసుకురండి. అరే స్వామి, చెప్తే వినండి. అక్కడ బిజినెస్లు ఈరోజు అంతా లేస్తే సమాజం ఎలా ఉందంటే, మాకు సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి, మాకు సాఫ్ట్వేర్ చేస్తేనే బాగుంటుంది, బ్యాంకు వల్ల మాకు వద్దు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వద్దు, సచివాలయం వాళ్ళు మాకు వద్దు.
అని అంటా ఉన్నారు. ఇది ఎక్కడ ఏంటి ఎటుపోతుంది వివాహ వ్యవస్థ అంటే, అదేంటి సార్ మా అమ్మాయి బీటెక్ చేసిందండి, మాకు బీటెక్ వాళ్ళే కావాలండి, మాకు ఎంబీఏ వాళ్ళు వద్దండి. అయ్యో ఎంబీఏ చేసి అబ్బాయి 15 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే, లేదండి అమ్మాయి టెక్నికల్ సైడ్. ఇట్లా అంటే అక్కడికక్కడే కూడా బీటెక్లో కూడా సాఫ్ట్వేర్లో కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి 15 లక్షలు సంపాదిస్తుంది, ఆ అమ్మాయి 9 లక్షలు హస్బెండ్ వద్దంటుంది. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 93. ఏందమ్మా నువ్వు లేట్ అయిపోయి ఉన్నావు కదా అంటే, అయితే ఏం చేద్దామండి అంటే, అవునమ్మా నీకు 15 లక్షలు ఉంది, ఆ అబ్బాయి 10 లక్షలు అయినా ఓకే చేసుకో. ఎందుకంటే ఇప్పుడు నీకు 15 లక్షలలో ఎతుకుతూ 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 డిలే అయిపోతాం మనం. ఎందుకంటే నీ దగ్గర వయసు టైం ఉంది. 96 97 అయితే ఓకేలమ్మా, సరే నీ దగ్గర పర్వాలేదు. 96 అన్నా కూడా ఆల్రెడీ డిలే 30 years అయిపోతా ఉంది. 96 అమ్మాయికి 30 years అయిపోద్ది. అలాంటప్పుడు ఈ ఆలోచన ధోరణి మార్చుకోండి. ఇంకా వచ్చేసి మనకి నామదారులు మోడీగాళ్ళు అనే ఇది కూడా యాదవుల్లో ఇది పెద్ద తలకాయ నొప్పిగా ఉంది. ప్రతి ఒక్కరూ మాకు పూజా మోడీ కావాలి సార్, కర్ణం మోడీ కావాలి, లేదా మాకు నామదారులు సార్, మాకు పాకనాటి నామదారులు కావాలి. ఇదన్నీ కూడా ఏంటంటే వ్యవస్థలో లోపాలు. అంటే మీరు ఈ ఆధునిక యుగంలో ఇంకా ఒక పాత చింతకాయ పచ్చడి అనే ఆలోచనలతోనే తిరుగుతూ ఉన్నారు. అసలు పిల్లలు దొరకటం లేదు. వివాహాల కంటే మీరు మాకు నామదారులే అంటే మీరు దొరికిందాక ఉంటారు అంటే 45 అయినా పర్వాలేదు. మీరు 20 30 సంవత్సరాల్లో మీరు పెళ్లిళ్ళు చేసుకొని శుద్ధిగా ఏ జ్యోతిష్యం లేదు, హ్యాపీగా చేసుకున్నారు. ఈరోజు 30 సంవత్సరాలు మీ వివాహ జీవితం, మీ పిల్లల్నేమో పెళ్లి చేయకుండా మీ మీ ఆలోచనలకు తగ్గట్టుగా దొరకాలి. బలవంతంగా పిల్లల మీద రుద్ది ఆలోచనలు. ఎందుకంటే బలవంతంగా పిల్లల మీద ఎందుకు రుద్దారు అంటున్నారని నాకు పిల్లలే ఫోన్ చేసి చెప్పారు. సార్ మా 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 నాన్నగారు బాగా ఆర్థోడాక్స్ అంటే పాత పాత ఆలోచన పద్ధతుల్లో ఉంటాడు. తర్వాత పోతే ఆయనకి జ్యోతిష్యం పిచ్చి ఎక్కువ ఉంది అని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్ని ఆలోచించుకోండి. మంచిది, ఒక మంచి పద్ధతిలో వెళ్ళండి. మంచి ఆలోచన ధోరణిగా వెళ్తే వివాహ వ్యవస్థ కరెక్ట్గా వెళ్తుంది. లేదు అంటే మేము మా ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తామంటే లేట్ అయిపోతారు, సమాజంలో ఇబ్బంది పడతారు. చెప్పండి సార్, ఎవరు యోజన బి మురళీధర్. మీ అమ్మాయా అబ్బాయా సార్? చెప్పండి సార్, అమ్మాయా అబ్బాయా మురళీధర్ గారు? నాకు పంపించారా ప్రొఫైల్ మీకు? పెట్టారా? మీ అబ్బాయా? ఓకే ఓకే, నేను ఇప్పుడే మ్యాచ్ పెడుతున్నాను, మాట్లాడండి వాళ్ళతో. అబ్బాయి 95 లో ఉన్నాడు. ఓకే. ఎక్కడ చేస్తున్నాడు? బాంబేలో. ప్రజెంట్ అబ్బాయి బాంబేలో చేస్తున్నాడా? ఓకే ఓకే, అయితే మరి ఎట్లా మీకు అమ్మాయి వచ్చే అమ్మాయి బాంబే రావాలి మరి. అంటే ఇప్పుడు బాంబేకి రావడానికి ఇష్టపడరు కదా చాలా మంది. మీకు అలాంటి సిచ్యువేషన్ కూడా తగిలి ఉండొచ్చు, మీరు కూడా చూసుకుంటారు కదా. చూస్తున్నారు, ఇదే సమస్య అయి ఉండొచ్చు. ఎందుకంటే మేము బాంబే పంపించామండి అనే వాళ్ళు ఉంటారు, అంతేనా? అంటే జనరల్ గా నాకు కొన్ని సమస్యలు చూశాను నేను. ఏంటంటే తల్లిదండ్రులు హైదరాబాద్ బెంగళూరుకి ఇష్టపడుతున్నారు కానీ ఈవెన్ దో పూణేకి కూడా ఇష్టపడటం లేదు. పూణేకి ఇష్టపడటం లేదు, గుజరాత్ సైడ్ పోవడానికి కూడా ఇష్టపడటం లేదు, బాంబే అంటే ఇష్టపడటం లేదు. సో ఇది ఒక సమస్యగా మీరు ఏంటంటే చూసుకో, అబ్బాయిని కొంచెం ఇటు సైడ్ ఏమన్నా ట్రాన్స్ఫర్. ఇది గవర్నమెంట్ జాబా? గ్రూప్ 1 సర్వీసెస్. అయితే గ్రూప్ 1 అయితే నిన్నెవరో ఒకరు అడిగారు, గ్రూప్ వన్ అబ్బాయి కావాలి అని. చెప్పండి సార్, చెప్పండి. ఓకే, వెరీ నైస్ సార్. అయితే మంచిది మంచిది సార్. మీకు నిన్న నన్ను ఎవరో గ్రూప్ 1 వాళ్ళు అడిగారు సార్. అంటే గ్రూప్ 1 కాదు, ప్లస్ ఇది గవర్నమెంట్ జాబ్ అయితే చెప్పండి అనేసి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ సిజిఏ లెవెల్ ఎగ్జామ్ అంటారు కదా. ఓకే సార్, షూర్లీ మీకు నేను చూస్తాను సార్. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ జాబ్లు అడిగారో వాళ్ళకి చెప్తే, నిన్నే నాతో ఎవరో మాట్లాడింది, గవర్నమెంట్ జాబ్ అయితే చూడండి అనింది. తప్పనిసరి నా మైండ్ లో ఉంది సార్. మీకు
మీరు టచ్లో ఉండండి సార్ నాతోటి. ఇక్కడ సంస్థ ఎలా పనిచేస్తుంది అంటే ప్రతి ఆదివారం నేను టైం ఇస్తూ ఉంటాను, సండే 10 గంటలకి. మళ్ళీ మండే టు సాటర్డే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ నేనేమంటాను అంటే సండే వస్తే బాగుంటుంది. ఎందుకంటే సండే మనం ఎవరైనా కూడా అందరం కలిసి ఇక్కడ డిస్కస్ చేద్దాము, ఈ వివాహ వ్యవస్థని ముందుకు తీసుకెళ్దాము, సరిగా చేయాలి. ఎందుకంటే స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. చాలా మధ్యవర్తులు వచ్చేసి దాన్ని బిజినెస్ గా మారుస్తూ ఉన్నారు. అంటే బిజినెస్ అంటే ప్రతి మనిషి బ్రతకాలి, నేను కాదనను. ఏదో ఒక సర్వీస్ ఇచ్చేవు, నువ్వు బ్రతికాలి. పాతకాలంలో పెళ్లిళ్ళ పేరాయిలు ఉండేవాళ్ళు, వాళ్ళు పని చేసేవాళ్ళు, ఇచ్చింది తీసుకునేవాళ్ళు. ఈ రోజు ఏంటంటే డిమాండ్ ఉందన్నమాట. ఆ డిమాండ్ అనేది మంచిది కాదు అనేది నా నా అభిప్రాయం. అంటే డిమాండ్ అనేది ఉంటే ఏమొస్తుంది అంటే సిస్టమ్. చెప్పండి సార్, చెప్పండి, మీరేం చెప్పాలనుకో చెప్పండి. అంటే నేనేం చెప్తున్నానంటే డిమాండ్ అనేది ఉండకూడదు, సర్వీస్ ఉండాలి. మీరు కష్టపడ్డారు కాబట్టి దాని ప్రతిఫలంగా ఆ శుభ సమయంలో, వాళ్ళ వివాహ శుభ సమయంలో ఎంతో కొంత ఇస్తారు. అది కరెక్ట్. అంతేగాని నాకు ఇంత కావాలి అంటే ఈరోజు లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. ఇంకా దాన్ని పర్సంటేజ్ టైప్ లో చెప్తా ఉన్నారు, మాకు 1.5 కావాలండి, 2% కావాలి అనేది. ఇది ఆలోచించండి, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వివాహం అనే ఈ పవిత్ర బంధాన్ని బిజినెస్ రూపంలో మనం తీసుకెళ్ళకూడదు. మనిషి స్వార్థపరుడుగా చాలా మారాడు. అతను విద్యని బిజినెస్ చేశాడు. ఆఖరికి పంచభూతాల్లో నీరుని కూడా బిజినెస్ చేసి ఈ రోజుల్లో ఆర్ఓ వాటర్స్ కింద గ్రామాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి వివాహ వ్యవస్థను ఇంత బిజినెస్ చేస్తే బాగుండదు. ఎందుకంటే ఇందులో విలువలు తగ్గిపోతూ ఉంటాయి ఉండే కొద్ది. ఎందుకనంటే నాకు కొన్ని కేసులు చెప్పారు సార్, మేము ఒక మీడియేటర్ ద్వారా వెళ్ళామండి, అతను తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ ఇరికిచ్చేసాడు సార్, ముంచేసాడు సార్, మాకేమో మంచి మంచి వాళ్ళు అని చెప్పారు వాళ్ళ గురించి. ఇక్కడ మన సంస్థ ఏంటంటే మీకు వారంటీలు గ్యారంటీలు ఏమీ ఉండవు. ఎందుకనంటే నా సంస్థని నేను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికెక్కడికో తీసుకెళ్లాలని చూస్తున్నాను. ఒక ఉచిత వివాహ పరిచయ వేదిక అంటే మీకు నేను దగ్గరగా మ్యాచ్ ఇచ్చాను అన్నప్పుడు, లోకల్ మ్యాచెస్ ఇచ్చేసినప్పుడు మీరు చెక్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి, శాలరీ స్లిప్పులు అడగాలి, లోకల్ ఐడెంటిటీ అడుక్కోవాలి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏంటి, వాళ్ళల్లో ఏమైనా సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయా, కట్నం పిచ్చి ఉందా, వాళ్ళు మనీ మైండెడా, లేకపోతే ఆస్ట్రాలజీ పిచ్చి ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మనీ మైండెడ్ ఉంటే అతను వచ్చి ఓన్లీ మనీ మైండెడ్ గానే బిహేవ్ చేస్తారు. అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత పోతే ఆస్ట్రాలజీ పిచ్చి ఉన్న వాళ్ళకి ఏంటంటే రేపు ఏదన్నా జరిగితే ఈ అమ్మాయి వచ్చినందువల్లనో ఈ అబ్బాయి వచ్చినందువల్లనో ఇలా జరిగింది. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది మహా తలకాయ నొప్పి అనమాట. అంటే వధువు వచ్చిన వేళ విశేషం అంటే సార్ జనరల్ గా ఇది ఎంత జనరల్ గా చెప్తా ఉన్నాను. అంటే అవును అట్లా ఎక్కువ ఎక్కువ ఇప్పుడు మాదే ఉంది. శాఖలని, నామదారులని, మోడికాలని పెద్ద పిచ్చి ఎక్కువైపోయింది సార్. సరే, దానికోసమే నేను ఏం చెప్తున్నాను సార్, ఈ మోడికాళ్ళు, ఈ ఈ నామదారులకు కూడా మనం సంస్థలో చెప్తానే ఉన్నాను, ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. నేను లిటరేట్స్ ను కూడా చాలా మందిని రిక్వెస్ట్ చేశాను, మన సోమవారం జ్యోతిష్యం క్లాసులకు రండి సార్, అక్కడ ఎన్నో అవేర్నెస్ క్లాసులు ఆల్రెడీ చాలా వీడియోస్ నేను పెట్టున్నాను. ఈ వేదిక జ్యోతిష్యం, కృష్ణమూర్తి పద్ధతులు ఇవన్నీ కూడా డీప్ అనలైసిస్ మీకు నేను చదివి ఉన్నాను కాబట్టి మీకు నేను చెప్తాను. అలా చెప్పిన తర్వాత ఉపయోగం ఏంటంటే మీ ఏరియాలో మీరు ఒక రిప్రజెంటేటివ్ గా ఒక సమాజంలో రిఫార్మేషన్ అంటే సంఘ సంస్కరణ తరపుగా మీరు కూడా పనిచేయొచ్చు. ఆల్రెడీ నేను మొదలు పెట్టున్నాను అని చెప్పాను నేను. కాకపోతే రిటైర్డ్ లిటరేట్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు అంటే ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, హెచ్ఎంస్ కానీ, ఇంకా డైరెక్టర్స్, చాలా మంది మేనేజర్స్ పోస్ట్ లో రిటైర్ అయ్యి ఉన్నారు. రిటైర్ అంటున్నారు వాళ్ళు, రిటైర్. నేను కూడా 30 years చేశాను, 58 లో ఉన్నాను. నేను రిటైర్మెంట్ అని గమ్ముగా స్టాగ్నెంట్ గా కూర్చోవచ్చు, కానీ నాకు ఇష్టం లేదు అలా కూర్చోవటం. నాకు ఎప్పుడు కూడా సామాజిక బాధ్యత. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మనం అందరం కూడా కలెక్టివ్ గా కూర్చొని ఈ సామాజిక సమస్యల్ని మీకు చెప్తున్నాను. ఒకప్పుడు మనకు ఉన్నటువంటి సతీ సహగమనాన్ని కానీ, మన బాల్య వివాహాలు కానీ, వితంతు వివాహాలు ఎవరో ఒక మహానుభావుడు భుజాల మీద వేసుకొని ఈ సామాజిక సమస్యని అతను మోసినందువల్లనే అవన్నీ బ్యాన్ అయ్యాయి.
ఈ రోజు కూడా ఈ వివాహ సమస్య ఇది చాలా పెద్ద సమస్యగా మారుతా ఉంది. దేశ భద్రత అంటే ఎందుకు నేను దేశ భద్రత మీద అనే పాయింట్ మీద చెప్తున్నానంటే, వివాహాలు కాకపోతే ప్రొడక్షన్ ఉండదు. ప్రొడక్షన్ లేదు అంటే మీరు రాబోయే కాలంలో మైనారిటీలుగా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. టైంలో పెళ్లిళ్ళు చేసుకోండి. అందరూ కూడా ఎక్కువ ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో వెళ్ళమాకండి. నేను చాలా చెప్పున్నాను, ఎక్కువ చెప్తే ఇంకా బాగుండదు. సరే సార్, నేను మురళీధర్ గారిని నేను చూస్తాను. ఓకే సార్, టచ్లో ఉండండి సార్. ఓకే సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. సార్ ప్రసాద్ సార్, మరి ఓకే, మీతో కూడా నిన్న కొన్ని మ్యాచ్లు ఇచ్చిన ఈ ప్రాసెస్ చేయండి. అబ్బాయికి మీ తమ్ముడు కొడుకు ఎవరు చెప్పారు కదా, ఇద్దరికి కూడా చూడండి. మీ పాపకి చూసి నాకు ఫీడ్బ్యాక్ చేయండి సార్. ఓకే, మనం క్లోజ్ చేద్దాము. నేను కొంచెం అది టెంపుల్ సైడ్ వెళ్తున్నాను, అందుకని విజిట్ చేసి రావాలి. టెంపుల్కి వెళ్తున్నాను సార్. ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు కృషి చేస్తున్నందుకు. సార్. మీరు మీలాంటి వాళ్ళు నేను ఒక్కడనే కాదు, ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒక్కడి వల్ల సిస్టమ్ మారదు. అందరూ పెద్ద మనిషి. మాట్లాడలేదు సార్ వీళ్ళు. ఆ, ఆ, ఆ. ఇంకోసారి వాళ్ళ ప్రొఫైల్ కూడా అంటున్నారు కదా చెప్పా. మీరే కదండి నిన్న నాకు చెప్పింది గవర్నమెంట్ ఉద్యోగం కావాలని. అంటే మనం చెప్పిన ఇంకోటి మంచిగా ఉండాలి బాగుంది సార్. అంటే మీరేమన్నారు అంటే, నేను నాకు ఒక మాట చెప్పారు, మీరే అనుకుంటా, నాకు గవర్నమెంట్ వాళ్ళు అయితే ఓకేనండి అని కూడా అన్నారు అనుకుంటాను. మాకు అదైతే మంచి ప్యాకేజ్ ఉంది, మంచి సెటిల్ ఫ్యామిలీ ఉంది. ఇతను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు కదా, మాట్లాడండి. సార్ అదే నాకు ఆ ప్రొఫైల్ పెడతారా సార్? ప్రొఫైల్లో ఆయన నంబర్ ఇస్తాను, ఆయనతో మాట్లాడండి. సరే సార్. సరే సరే. ఓకే సార్, జై హింద్.